బ్యాక్ టు న్యూస్. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ సీజనల్ వ్యాధులు భయాందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యాధి బారిన పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక జిల్లాలో విష జ్వరాల ప్రభావంపై డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తితో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాలు మెరుగుపరిచేందుకే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని సీజన్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ రాష్ట్ర కమిషనర్ కూడా జిల్లా సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ మనతో పాటు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి సీజన్ వ్యాధుల గురించి ప్రభుత్వం ఎలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవేర్నెస్ చెప్పిందో దాని గురించి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికీ పూర్తి స్థాయిలోని వెదర్ చేంజ్ కావడం మూలంగాను సీజన్ వ్యాధుల మీద అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక జిల్లా డిఎంహెచ్ఓగా మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు, దీనికి గైడ్ ఎలా చేస్తున్నారు పబ్లిక్? సో సీజనల్గా మనకు వర్షాకాలంలో దాదాపుగా డెంగీ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, జికా వైరస్ కానీ ఈ వ్యాధులు ఎక్కువ దోమకాటు వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వాటర్ బాండ్ డిసీజ్ అంటే కొన్ని డయేరియాలు కానీ, జీఈ కానీ, డయేరియా కానీ, టైఫాయిడ్ జ్వరాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డెంగ్యూ మెయిన్గా ఈ సీజన్లో మనకు గత జనవరి నుంచి పోల్చుకుంటే దాకా 49 కేసెస్ డెంగ్యూ కేసెస్ నమోదైనాయి. అందులో డెత్తులు అయితే ఏం లేవు, అంతా రికవరీ ఫేజ్లో ఉన్నారు. తర్వాత మలేరియా కేసెస్ అయితే మనకేమీ రాలేదు. చికెన్ గున్యా కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి, కానీ ఈ ఇయర్ అయితే మనకు ఇప్పటివరకు అయితే ఏం కేసెస్ నమోదు కాలేదు. సో మేజర్గా మన సిఎఫ్డబ్ల్యూ గారి ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, మేము రెగ్యులర్గా ఫీవర్ సర్వే ఎవ్రీడే, ఇంతకుముందు కరోనా టైంలో ఏ రకంగా అయితే సర్వే చేసి వాళ్ళకు కిట్లు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ 4 months మేము ఫీవర్ సర్వే ఎవ్రీడే ఆశాలు కానీ, ఏఎన్ఎంస్ కానీ, అక్కడ ఉన్న సూపర్వైజర్ కానీ, పిఎస్సి స్థాయి సిబ్బంది కానీ ఎవ్రీడే ఫీవర్ సర్వే చేయించి ఫీవర్ ఎక్కడైనా ఉన్నాయంటే అక్కడనే వాళ్ళకు ప్రైమరీకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం, దాని తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకొని మనకు హబ్కు పంపించడం. హబ్కు పంపిస్తే అక్కడ ఏమైనా ఈ మేము అనుమానిత వాళ్ళకు బ్లడ్ శాంపుల్ తీసి పంపించడం వల్ల చికెన్ గున్యా జ్వరాలా లేకపోతే డెంగీనా ఏదైనా అనుమానం మనకు తేలుతుంది. సో మేజర్గా ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండా హబ్ వెహికల్స్ 7 వెహికల్స్ ఉన్నాయి మనకు. 7 వెహికల్స్ ప్రతి పిఎస్సిని కూడా టచ్ చేస్తుంది. అక్కడ ఓపీకి వచ్చిన వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని మన హబ్కి వస్తే హబ్ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు పంపిన రిపోర్ట్స్ దానికి ఇమ్మీడియట్గా వాళ్ళకు నెక్స్ట్ డే వాళ్ళకి రిపోర్ట్ అందుతుంది. అనవసరంగా ఇవే రిపోర్ట్లు మనం బయట తీసుకుంటే దాదాపు 6-7 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. సో బయట ఖర్చు పెట్టేసి బయట ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వాడు ఇది డెంగ్యూ అని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. అది NS1 అని మామూలుగా చేసి డెంగ్యూ అని భయభ్రాంతులకు గురి చేసి అది ఒక ఇదిగా అవుతుంది. కాబట్టి హబ్బూర్లో మాత్రమే మనం నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఎలిసా టెస్ట్ చేసిన తర్వాతనే డెంగ్యూ అని నిర్ధారించడం. డెంగ్యూ కేసులు అక్కడ నిర్ధారణ అయితేనే డెంగ్యూ అని పాజిటివ్ అని చెప్పాలి, కానీ బయట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసి డెంగ్యూ కేసు ఉంది, నీకు రక్త కణాలు పడిపోయినాయి, అవన్నీ భయభ్రాంతులకు గురి చేయొద్దు. మీరు గురి కావాలని అవసరం కూడా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, కిట్లు ఉన్నాయి, అది యూటిలైజ్ చేసుకోవాలని. సార్ ఓవరాల్గా చూసినట్లయితే సీజన్ వ్యాధులకు సంబంధించి చూసినట్లయితే ఈ సీజన్ వ్యాధులు డెంగ్యూతో పాటు మిగతా వైరస్ సంబంధించిన వ్యాధులు ఏమొస్తాయని మీరు ముందస్తుగా గతంలో ఉన్న వెదర్కు ఇప్పటికీ ఎట్లా మీరు దాన్ని ముందస్తుగా కొన్ని వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం ఇప్పుడు వచ్చే వ్యాధులలో వాటర్ బాన్ అంటే వాటర్ కలుషితం అవుతూ ఉంటుంది, వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. వాటర్ ఎందుకంటే ఎక్కడన్నా లీకేజ్ ఉన్న చోట మళ్ళీ మంచినీళ్ళు మళ్ళీ కొన్ని వేరే చెడు నీళ్ళు కదా, మళ్ళీ పురుగు కాలం అంటాం. ఇప్పుడు ఈ పురుగు కాలంలో ఏమన్నా కూరగాయలు సరిగా కడుగకపోయినా కానీ డయేరియల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ టైఫాయిడ్ జ్వరాలు మెయిన్గా వచ్చేది స్ట్రీట్ ఫుడ్ మనం తీయడం వల్ల. అందులో లాస్ట్ 2 years బ్యాక్ గాంధీ ఏరియాలో సర్వే చేసిన ఈ టైఫాయిడ్ జ్వరాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి సర్వే చేస్తే పానీపూరి తినడం వల్ల ఎక్కువగా వస్తున్నాయి అన్నట్టుగా సర్వేలో తేలింది. అందుకనే బయట ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఏదున్నా వేడివేడిగా ఇంట్లో వండుకున్నది తినాలి. నీళ్లు కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగడం. మ్యాక్సిమం బయట ఫుడ్ అవి చైనీస్ రెస్టారెంట్లు కానీ చైనీస్ స్ట్రీట్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో బయట తినకుండా చూసుకుంటే బెటర్ అవుతుంది. ఇది ఓవరాల్గా చూసినట్లయితే పూర్తి స్థాయిలోని పబ్లిక్ అవేర్నెస్తో ఉండాలి. సంబంధించినటువంటి ఏదైతే క్లీన్గా ఉండని ప్లేస్లలో కానీ ఫుడ్ అవుట్ సైడ్ తీసుకొని అనారోగ్యాలకు గురి కావద్దు. సీజన్ వ్యాధులు కూడా ప్రధానంగా రావడానికి కూడా అవుట్ సైడ్ ఫుడ్ సంబంధించినటువంటి వాటర్ కలుషిత ఆహారం తీసుకోవడంలో వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా నీట్గా ఉన్న ప్లేస్లోనే ఆ ఫుడ్ తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనేది ప్రభుత్వ వైద్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, BRK న్యూస్.